చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ స్థాయి ఐపీఎస్ ఆఫీసర్. ఆయన చేసిన అక్రమాలు, దాష్టికాలు రాష్ట్రం ప్రపంచం అంతా చూసింది. అలాంటి పిఎస్ఆర్ ఆంజనేయులకి మంచివాడని చెప్పి కితాబిస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ మధ్యన జైలుకి వెళ్ళి పరామర్శించి వచ్చిన సంగతి తెలిసిందే మనకి. ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి పిఎస్ఆర్ ఆంజనేయులు రాజశేఖర రెడ్డికి ఇష్టడని, రాజశేఖర రెడ్డి మీద ఇష్టంతోనే జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరాడని, చేరి ఇన్ని అక్రమాలు చేసినా అవి అక్రమాలు కాదు, అన్నీ సక్రమంగానే చేశాడంటూ వెనకేసుకొస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యల్ని ఎలా చూడాలో సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీలీల గారు నమస్తే అండి. జత్వానీ కేసు, అరాచకాలు, పిఎస్ఆర్ ఆంజనేయులు చేసిన దౌర్జన్యాలు, ఆయన వ్యవహార శైలి అన్నీ మీరు గమనిస్తూనే ఉన్నారు. ఏపీఎస్సీ దాంట్లో కూడా ఆయన అక్రమాలు చేశాడని చెప్పి కేసు గ్రూప్ 1లో నమోదైంది. ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఆయన బుద్ధిమంతుడు, గౌతమ బుద్ధుడి తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులే ఏకైక వ్యక్తి, అంతకు మించిన మంచివాడు లేడంటూ కితాబిస్తున్నాడు. మహిళా సంఘ నేతగా, ఒక స్త్రీగా మీరు దీన్ని ఎట్లా చూస్తారు, ఎలా విశ్లేషిస్తారు? పిల్లికి ఎలుక సాక్ష్యం అంటే అది తినకుండా ఉండాలంటే చెప్పినా చెప్పకపోయినా ఇది తినటం ఖాయం, కాకపోతే ఇది భయపెట్టిద్ది అనమాట. అలా ఉంది ఈ రోజున. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరిన పిఎస్ఆర్ ఆంజనేయులు అని చెప్తున్నా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అదే ఎవరైతే రాజశేఖర రెడ్డి మీద అభిమానంతోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వత్తాసు వేసుకొని మాట్లాడుతున్నారు. ఇది అందరికీ తెలుసు. అంటే స్లీపింగ్ మోడ్లో ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏ విధంగా సహాయ సహకారాలు అందించిన ఈ వ్యక్తి ఈ రోజున ఆన్ స్క్రీన్కి వచ్చేసి ఈ రోజున మాట్లాడుతున్న వైరి ఏదైతే మనం చూస్తున్నాం. ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు. ఇతను ఎందుకు జైలు పాలయ్యాడు ఈ రోజున? ఎందుకు ఇతనికి జైలు శిక్ష విధించారు? ఇతను చేసిన ఘోరాలు, నేరాలు ఒకటా రెండా? విద్యార్థుల జీవితాలతో కూడా చెలగాటం. ఆడపిల్ల జీవితాలతో, ఎంతమంది ఆడపిల్లలు, ఒకరా ఇద్దరా? అంటే ఒకటి చేస్తే జత్వానీదంటే ఓకే, మరి గతంలో చేసినవన్నీ? మరి జత్వానీ కేసులో గతంలో ప్రభుత్వం వ్యవహరించిన శైలి ఏదైతే ఉందో, అప్పుడు ఏ విధమైన కేసులు ఏ విధంగా నమోదు చేయాలి ఏంటని చెప్తున్నారు ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. మరి అదే విషయం ఆ రోజున ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేకపోయారు? అంటే ఈ రోజున పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని కలిసి వచ్చిన తర్వాత ఇతను జ్ఞానోదయం అయిందా? పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తికి ఈ రోజున ఎవరు సపోర్ట్ చేస్తున్నారో, ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారో, రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతో ఉన్నాడంటే అన్యాయాలు చేయమనా, అక్రమాలు చేయమనా, దౌర్జన్యంగా దోచుకోమనా? ఏదైతే మనం చూసాం, న్యాయానికి, ధర్మానికి, చట్టానికి కట్టుబడి ఉండే పోలీసు బట్టలు కట్టి నువ్వు చేస్తున్నది ఏంటి, చేసింది ఏంటి? ఈ రోజుకు కూడా శిక్ష అనుభవిస్తూ ఈ రెచ్చగొట్టే దేవుని జనంలో, అంటే ఒక బ్రాహ్మణ కులాన్ని తీసుకొచ్చి అక్కడ వీళ్ళు ఏ విధంగా ప్రజల్లో ఉద్రేకపూర్వమైన వాతావరణాన్ని సృష్టించాలని చూస్తున్నారు. ఈ రోజున ప్రజలందరూ కూడా చాలా తెలివిగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏమని అడుగుతున్నారంటే, మీరు గతంలో ఏం చేశారు? ఈ రోజున ఆ మాటలు అప్పుడెందుకు మాట్లాడలేదు, అప్పుడెందుకు ఖండించలేదు, మరి ఈ రోజే ఎందుకు బయటకు వచ్చి మాట్లాడాల్సి వస్తుందంటే ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది ఏంటంటే, ఎవరు బటన్ నొక్కి వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు, ఆ రిమోట్ ఎవరి చేతిలో ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తారు, నేను కూర్చొని బటన్ నొక్కటం ఒక్కటే చేస్తాను, పనులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వాటంతట అవే జరిగిపోతున్నాయని. మరి ఈ రోజుకి కూడా ఇంకా ఆయన బటన్ నొక్కే ప్రోగ్రాం అయిపోలేదు. అన్యాయంగా, అక్రమంగా దోపిడీలు చేసే వాళ్ళని, దొంగతనాలు చేసిన వాళ్ళని, దోచుకున్న వాళ్ళని వీళ్ళు ఈ విధంగా బటన్ నొక్కి ఏ విధంగా రిమోట్తో కంట్రోల్ చేస్తున్నాడు అనేది ఈ రోజున ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడే మాటలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రిమోట్ కంట్రోల్ సహాయ సహకారాలతోనే ఆయన మాట్లాడుతున్నారని మనకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఏ విధంగా చూడాలి? ఈ రోజున మహిళలకు ఇంత అన్యాయం చేసిన పిఎస్ఆర్ ఆంజనేయులకి ఈ విధమైన సహాయ సహకారాలు అందిస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఈ రోజు నిజంగా ఆయన మీద కూడా కేసులు పెట్టాలని, ఆడవాళ్ళు, ప్రజలు ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళా లోకం అంతా ఒకటే వాయిస్ ఇస్తుంది. ఎక్కడో బాంబేలో ఉన్న ఆడపిల్లను తీసుకొచ్చి ఎంత అరాచకంగా ప్రవర్తించారు. మీకు ఆడపిల్లలు ఉన్నారు, కొంచెం సోయతో మాట్లాడండి. ఏ విధంగా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని మీరు ఈ విధంగా వెనకేసుకొని వస్తారు? మిగతావన్నీ తీసేయండి. ఒక ఆడపిల్ల విషయంలో ఏ విధంగా ప్రవర్తించాడు, ఆ అమ్మాయిని అక్రమంగా ఎందుకు బంధించారు, అంత అవసరం ఏంటి? మరి ఈయనన్నట్లుగా ఒక కేసు ఉండిద్ది, ఆ విధంగానే ఆ రూల్స్ ప్రకారమే మరి దాన్ని ప్రొసీజర్ ప్రకారమే చెయ్యాలి అని మాట్లాడుతున్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మరి ఆ ప్రొసీజర్ లేకుండా ఆడపిల్లను బంధించి అక్కడ మహిళా కానిస్టేబుల్ లేకుండా, ఒక మహిళా సెక్యూరిటీ లేకుండా ఏ విధంగా సాయంకాలం టైంలో పిఎస్ఆర్ ఆంజనేయుల అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు?
మరి ఇవన్నీ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఏం చేశాడు? ఈ రోజున వాళ్ళంతా చేసిన తప్పులన్నీ కూడా బట్టబయలైన తర్వాత మీరు ములాఖత్కి ఈ విధంగా సంజాయిషి చెప్పటం పిఎస్ఆర్ ఆంజనేయులకి మద్దతుగా ఏమాత్రం కూడా ఎవ్వరూ కూడా సహించే పనే లేదు. మీరు ఎక్కువ ఇంకా మాట్లాడితే ఇతని మీద కూడా మహిళా లోకం తిరగబడుతుంది. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఒక దొంగకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా దొంగలే. ఎవరైతే దోషి ఉన్నాడో ఆ దోషికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే చేయించినాడిది, చేసినాడిది, సపోర్ట్ చేసే వాళ్ళది అందరిది కూడా ఈ రోజున తప్పు ఉంటుంది. కాబట్టి మీరు ఉపయోగపడే విధంగా రాష్ట్రానికి గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత ఏ విధంగా మాట్లాడాడు, మరి రాకముందు ఏం మాట్లాడాడు. ఉండవల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఆయన వ్యవహార శైలి, మరి అమరావతి రైతుల పట్ల ఏ విధంగా ఆయన ప్రవర్తన ధోరణి, అదేవిధంగా 3 రాజధానుల గురించి ఎలా రియాక్ట్ అయ్యారు, గతంలో రామోజీరావు గారి మీద ఏ విధంగా విషయం జిమ్మారు, మరి ఇతను గతంలో మరి 1972లో కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉండి 1975లో ఏ విధంగా మళ్ళీ అదే కాంగ్రెస్లో చేరి మరి ఏ విధంగా ఆయన రాజకీయ జీవితం గడిచింది, మరి ఈనాడు పత్రికకి వ్యతిరేకంగా ఈ వారం పత్రిక నడిపి కొన్నాళ్ళు అది నడపలేక వదిలేసిన శైలి, ఇవన్నీ చూసుకుంటా పోతే అందరూ ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ జీవిత శైలి ఏంటి, మరి మనం వ్యవహరిస్తున్న జీవిత శైలి ఏంటి, ఈ రోజున మనం ఎవరికి సపోర్ట్గా నిలబడుతున్నాం, ఎంపీ స్థానం మాజీ ఎంపీ స్థానంలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాం, మీరు ఈ రోజు ఈ విధంగా ఒక జైలు శిక్ష అనుభవిస్తున్న ఉన్నతాధికారి ఏదో రాళ్లు కట్టుకుని రప్పలు కట్టుకుని బ్రతికేవాడికి ఏమీ తెలియదు, మూర్ఖంగా అఘాయిత్యాలు చేశాడు, ఘోరాలు చేశాడని చెప్పుకోవచ్చు ఒక సైకో అని. కానీ ఈ రోజున ఒక ఉన్నతాధికారిగా ఉండి ఒక డీజీపీ స్థాయిలో ఉండి మరి ఇట్లాంటి ఏదైతే మనం చూసాం అసాంఘిక కార్యకలాపాలు ఆడపిల్లల మీదుగా ఇతను ఏదైతే చలాయించాడో ఒక ఘోరమైన తప్పు పిఎస్ఆర్ ఆంజనేయులు చేశారు. అతనికి వత్తాసు పలుకుతున్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేసేది ముప్పాటికి తప్పే. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు ఆడవాళ్ళందరూ కూడా తెలుగింటి ఆడపడుచులు అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు తీవ్రంగా. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో మజ్జిగ తాగుతా కూర్చున్న ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్ళీ వాళ్ళ కూటమి ప్రభుత్వం రాగానే రోడ్డు మీదకి వచ్చి మైక్ ముందు కూర్చొని ఆనాడేమో 14-19 మధ్యలో పోలవరం మీద పడి ఏడ్చాడు, అమరావతి మీద పడి గగ్గోలు పెట్టాడు, రకరకాలుగా మాట్లాడాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో పల్లెతో ఒక మాట మాట్లాడలే. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే ఇవన్నీ మాట్లాడుతా పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వ్యక్తిని వెనకేసుకొస్తున్నాడంటే ఆయన నైజాన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఈయన ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజల వాళ్ళ భవిష్యత్తుకి ఈయన ఒక ద్రోహి, అదైతే ఖచ్చితంగా కనిపిస్తుంది. వాళ్ళ భవిష్యత్తు ఎక్కడా కూడా పైకి ఎక్కి రానియకుండా చేయటానికి చిదిమేయటానికే వీళ్ళ ప్రయత్నం అంతా కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సీనియర్ ఏదైతే ఒక రాజకీయవేత్తగా ఇతను ఏ విధంగా కూడా మొన్నటి వరకు స్లీపింగ్ మోడ్లో ఉన్న వ్యక్తి ఈ రోజున ఎందుకు యాక్టివేట్ అయ్యి బయటకు రావాల్సి వచ్చింది, ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. 2014 నుంచి 19 వరకు ఏం జరిగింది, 19 నుంచి 24 వరకు ఏం జరిగింది, ఇప్పుడు 24 నుంచి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎవరు వాళ్ళ మాటల్ని బయటికి రకంగా వినిపిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళల్లో ఉన్న క్రూరత్వం ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటే వాళ్ళదంతా కూడా అర్థమైపోతుంది మనస్తత్వం. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వీళ్ళు ఏ విధమైన సహాయ సహకారం అందించట్లేదు. ఇక్కడ పార్టీని తీసేసేయండి, లేకపోతే మీరు ఒక ఏదైతే ప్రజాప్రతినిధిగా ఉన్నారు, గతంలో మాజీ పార్లమెంటు సభ్యులుగా 2 సార్లు ఎన్నికయ్యి మరి ఒక రాజకీయ జీవితాన్ని అనుభవాన్ని ఎంతో మీకున్న తెలివితేటలను కానీ ఉపయోగించి రాష్ట్రానికి ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలి అనేది మర్చిపోయి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తొత్తుగా ఉంటూ మరి పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వాళ్ళని వెనకేసి వస్తున్న ఈ వ్యక్తి నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి అక్కడ ఒక సిటిజన్గా చెప్పుకోవటానికి అర్హత లేని వ్యక్తులు అనేది ఈ రోజున అందరి అభిప్రాయం. వైఎస్ రాజశేఖర రెడ్డికి బానిస ఉండవల్లి అరుణ్ కుమార్. ఆ బానిసత్వాన్ని జగన్ రెడ్డి దగ్గర కూడా కంటిన్యూ చేస్తూ సన్నాయి నొక్కులు నొక్కుతూ ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వ్యక్తి కర్మకాలి ఎంపీగా గెలిచిన రాష్ట్రానికి ఆయన వల్ల ఉపయోగం లేదని రాష్ట్రం మీద పడి ఏడుస్తూనే ఉంటాడని చెప్పి విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.